ఓం నమో భగవతే వాసుదేవాయ. వేదవ్యాసుడు తన కుమారుడైనటువంటి సుఖబ్రహ్మను పిలిచి పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఆయుర్దాయం తగ్గిపోతుందని, ఆ తర్వాత కామక్రోధ మద లోభ మోహ మత్సరాలనే అరిషడ్వర్గాలు మొసళ్ళు లాంటివి సంసారంలోనూ, వాటిని దాటి వెళ్ళాలి, సంసారం తరించాలి అంటే ధైర్యంగా ఉండాలి, ఆ ధైర్యాన్ని ఊతంగా తీసుకుని దాటాలి అని చెప్పి ఆయనకు చెప్పేసరికి సుఖబ్రహ్మ గారు అలాగే అని వెంటనే ముక్తి మార్గం తెలిసింది అని చెప్పి, ఒక నిశ్చలమైన దీపం ఎలా వెలుగుతుందో అలా వెలగడం కోసం ధ్యానం చేయాలనుకుని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని భీష్మాచార్యుల వారు చెప్తున్నప్పుడు ధర్మరాజు గారికి వచ్చిన సందేహం ఏంటంటే, అతను చాలా చిన్నపిల్లవాడు కదా, ఇంత వైరాగ్యం తండ్రి చెప్పగానే పట్టుకోగలిగిన సమర్థత ఎలా లభించాయి? లోకంలో అందరి విషయంలో ఇలా కనబడదు కదా, సుకునికి ఎలా అబ్బింది అని అడిగాడు. అడిగితే అప్పుడు సుఖజన్మ వృత్తాంతం గురించి భీష్మాచార్యుల వారు ఈ విధంగా చెప్పారు. మేరుపర్వత సానుగులలో కర్ణికారవము అనబడే ఒక గొప్ప వనం ఉంది. ప్రమదగణాలు సేవిస్తూ ఉండగా పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. అక్కడ వ్యాసుడు తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. నాకు పంచభూతములతో సమానమైనటువంటి బలము కలిగినవాడు, ఉత్తమమైన పుత్రుడు కావాలని అడిగితే కృపామూర్తి అయిన ఈశ్వరుడు నీకు అటువంటి కారుణజన్ముడైన కుమారుడు లభిస్తాడని వరం ఇచ్చాడు. కారణజన్ముడు జన్మించడానికి ఏర్పడే పరిస్థితి వారి పుట్టుక సామాన్యుల జనక సక్రమంతో సమానంగా ఉండనే ఉండదు. ఒకప్పుడు వేదవ్యాస మహర్షి అరణిని మథనం చేస్తున్నప్పుడు ఘృతాచి అనే అప్సరస కనబడి వ్యాసుని మనసు కదిలి వీర్యం స్ఖలనమై అరణిలో పడి అందులో నుంచి అగ్నిజ్వాలలా ప్రకాశించి ఆ సమయంలో పుట్టినవాడే సుఖబ్రహ్మ. సుఖబ్రహ్మ జన్మించిన సమయంలో గంగానది స్త్రీ రూపంలో వచ్చి ఆ బిడ్డడికి మంగళ స్నానం చేయించింది. తపస్సు చేయడానికి దండము కృష్ణాజనము ఆకాశం నుంచి పడ్డాయి. దేవదుందుగులు మ్రోగాయి. దేవతాంగనలు అద్భుతమైన మధురగానం చేశారు. ఆశ్చర్యపడేటట్టుగా స్వర్గలోకం నుంచి పూలవాన కురిసింది. గౌరవంతో ఇంద్రాది దేవతలు వచ్చారు. స్వయంగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి సుకునికి ఉపనయనం చేశారు. ఇంద్రుడు కమండలము, దేవతలు ఎప్పుడూ మాసిపోని వస్త్రాలని ఇచ్చారు. ఆయన పుట్టినప్పుడు మృగముల యందు, పక్షుల యందు, చెట్ల యందు, జీవరాశులంతటా కూడా మహానుభావుడు జన్మించాడని ఏదో తెలియని ఆనందం కలిగింది. వ్యాసుడు పుట్టగానే వేదాలు ఆయనను పొందాయో అలా సుకుడు జన్మించగానే వేదాలన్నీ సుకుని పొందాయి. కుమారుని చూసి వ్యాసభగవానుడు సంతోషించి, నువ్వు కావలసిన శాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని పొందడానికి పాదాచారిగా వెళ్ళి మహానుభావుడు మిథిలాధిపతి అయిన జనక మహారాజుని ఆశ్రయించు, యోగం చేత ఆకాశ మార్గాన్ని వెళ్ళవద్దని చెప్పాడు. ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు వినయంతో వెళ్ళాలి తప్పితే అహంకారంతో మమకారాలతో వెళ్ళకూడదని చెప్పాడు. సుకుడు పాదాచారిగా జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ప్రాకారం దగ్గర సేవకులు అడ్డుపెట్టినా ఆయన నిశ్చలమైన స్థితిలో నిలబడితే ద్వారపాలకులు ఆశ్చర్యపోయి లోపలకు వెళ్ళి చెప్పారు. రాజద్వారం దగ్గర కూడా భటులు అడ్డు పెడితే నిర్వికారంగా నిలబడితే ఆయన తేజస్సును చూసి లోపలికి వెళ్ళి రాజుగారికి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న రాజుగారు పురోహితులతో కలిసి ఎదురువచ్చి అర్ఘ్యపాద్యాద్యులిచ్చి నమస్కరించి ఉచితాశ్రమను కూర్చోబెట్టి అక్షతల చేత పువ్వుల చేత పూజించి గోదానం చేశాడు. అర్చనా విధానాలు తెలిసి ఉన్నవాడు కనుక సుకుడు కూడా అంగీకరించాడు. ఎంత గొప్పగా నిలబడగలడో అని జనకుడు అప్సరసలతో సమానమైన స్త్రీల చేత నృత్యగాన కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు. అంటే మనసు ఏ విధంగానైనా చంచలం అవుతుందా, ఇంద్రియాలు నిగ్రహంలో ఉన్నాయా లేదా అనేటటువంటి పరీక్షలు మహానుభావులకి పూర్వం జరుగుతూ ఉండేవి. చూడండి, తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు మేనకని రంభని వీళ్ళని పంపించేవారని, వాటిని కూడా దాటగలడా లేదా, నా మీద భక్తి నిజంగా ఉందా లేదా అని ఆ పరమేశ్వరుడే ఈ రకంగా పంపి వాళ్ళని పరీక్షిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ సుఖబ్రహ్మ ఏ మనోవికారాన్ని పొందకుండా నృత్యగానాలను చూస్తూ ఉన్నాడు. సంతోషించిన జనక మహారాజు ఆయనతో మాట్లాడాడు. రాజపురోహితులు వెళ్ళి భోజనాదులను ఏర్పాటు చేశారు. పనికిరాని మాట అనేది దొరలకుండా జనకునికి సుకునికి మధ్య అద్భుతమైన విషయ ప్రసంగం జరిగింది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏదో ఓ పని మీద అక్కర్లేని మిగిలిన కబుర్లన్నీ చెప్పుకొని ఎక్కడో ఆఖరణ ఆ విషయం ఏమీ పెద్ద అవసరం లేదులే అన్నట్టుగా మాట్లాడేసి, నేను అడిగాను కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు, వాళ్ళు ఏం పట్టించుకున్నట్టుగా లేదు అనుకుని వచ్చేసి చిన్నబుచ్చుకుని వచ్చేసినట్టుగా వస్తారు. మనం వెళ్ళిన పని ఏంటి, ఏం విషయం గురించి మాట్లాడుతున్నాం, లేదా ఏ పని లేదు, ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారు. ఈ రోజుల్లో చెప్పాలంటేనండి, రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఇక
ఇవాళో రేపో వెళ్ళిపోతారన్న వాళ్ళు కూడా అక్కర్లేని ప్రసంగాలు, ఆడవాళ్ళైతే టీవీలో సీరియల్స్, లేకపోతే కోడళ్ళ మీద, కూతుళ్ళ మీద, అల్లుళ్ళ మీద, కొడుకుల మీద నేరాలు చెప్పుకోవడాలు. ఇక వీళ్ళు మగవాళ్ళైతే అక్కర్లేని రాజకీయాలన్నీ మాట్లాడుకోవడాలు. ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగింది, ఆ రోజు అలా అయ్యింది, ఈరోజు ఇలా అయ్యింది, ఈ రాజకీయ నాయకుడు ఇలా చేశాడు, నాకప్పుడు పెన్షన్ ఇంత వచ్చేది, నాకు ఇప్పుడు పిఎఫ్ ఇంత పెరిగింది, అదే డిఏలో ఏదో అది ఇంత పెరిగింది అనుకుంటూ మాట్లాడుకుంటారు తప్పితే ఒక మంచి విషయం ఫలానాప్పుడు ఫలానా సుఖమహర్షి చెప్పిన వెంటనే ఈ రకంగా చేశాట, లేకపోతే రామాయణంలో రాముడు ఈ రకంగా ఉన్నట్ట అని మంచి విషయాలు పురాణాల గురించి, లేకపోతే శాస్త్రాల గురించి, వేదాల గురించి, లేదా వాళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో జరిగేటటువంటి మంచి మంచి విషయాలే మాట్లాడుకోవచ్చు. ఏమంటే రోజు అర్చకుడు 8ంటికి వస్తున్నాడండి, అలా అయితే కుదరదు కదా. మనం ఏం చేద్దామంటే ఇంకొక అర్చకుడిని పెట్టుకుని అతడు 6ంటికల్లా వచ్చేటట్టుగా చూసి 6 నుంచి 8 వరకు ఒకడు ఉంటే 8 నుంచి మిగిలిన సమయానికి ఇతడు ఉంటాడు, ఇతను బాగా చేస్తున్నాడు కదా, తీసేయడానికి లేదు అని ఇలాంటివేవో మాట్లాడుకుంటూ వాళ్ళు చర్చలు జరుపుకుంటారా అంటే జరిపించుకోరు. లేదా ఒక కాలనీ అభివృద్ధికి, ఏమండి మనం ఈ కాలనీలో ఉన్నాం ఎప్పటి నుంచో, సొంతళ్ళ వాళ్ళం, అందరం 25 ఏళ్ళు అయిపోయింది వచ్చి, ఇంకా ఈ మురికి కాలువలు కూడా వదలలేదు, లేదా ఇంకా కుక్కలు తిరుగుతున్నాయి, పందులు తిరుగుతున్నాయి, పిల్లలకి బస్సులు లోపలికి రావట్లేదు, రోడ్లు పాడయ్యాయి, ఇవేవో బాగు చేయిద్దాం, ప్రతి వాళ్ళని మీటింగ్కి పిలుద్దాం, యవ్వనంలో ఉన్న వాళ్ళని తిరగనిద్దాం అనుకుని అటువంటి ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు ఈ రోజులను బట్టి. అందుకనే ఈ వాక్యానికి ఇంతసేపు ఎందుకు చెప్పడం జరిగిందంటే జనకునికి శుకునికి మధ్య అద్భుతమైన విషయ ప్రసంగం జరిగింది. అంటే పనికిరాని మాటలు అన్నవి దొరలకుండా అని అక్కడ ముందిచ్చారు. కాబట్టి పనికిరాని మాటలు అనేవి ఎంత వ్యర్థంగా సమయాన్ని తినేస్తాయి అన్నది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఈ ఒక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటే ఇంకెప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా అక్కర్లేని మాటలు మాట్లాడకూడదు. చూడండి, ఇంట్లో భోజనానికి కూర్చుంటున్నారు, ఏదో గబుక్కున ఇల్లాలు చూసుకోలేదో, లేకపోతే తోడెట్టిన పెరుగు తోడెట్టలేదో, పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకురమ్మని చెప్పి పంపించారే అనుకోండి, వాళ్ళు పెరుగు ప్యాకెట్ కనుక వెళ్ళి దారిలో ఎవరో కనబడ్డారని గంటల తరబడి మాట్లాడుకుంటూ వాళ్ళు ఇలా అన్నారే, వీళ్ళు కొత్తదేదో కొనుక్కున్నారు, వాళ్ళు ఏదో పాతదేదో అమ్మేశారు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ భోజనాల దగ్గర ఎంత ఆలస్యం అయిపోతుందండి, ఎంత ఆకలితో ఉంటూ ఉంటారు. లేదా ఒక అతిథి వచ్చాడనుకోండి, ఆ అతిథి ఎంత తిట్టుకుంటాడు. కాబట్టి ఏ విషయానికి వెళ్ళాం, ఏ పని చేసుకోవాలనుకున్నాం, ఎటువంటి అడ్డంకులు వచ్చినా, అంటే ఈ పెరుగుకి వాటికే అడ్డంకులు అనకూడదు, చదువుకి పిల్లలు కూడా. అందుకే మీకు ఎప్పుడూ రామాయణంలో హనుమ లంక దాటి సీతమ్మ వారిని చూడడం అనేటటువంటి ఘట్టం పిల్లలకి ఎప్పుడూ చెప్తూ ఉండాలి. ఎన్ని అడ్డంకులు వచ్చాయండి ఆయనకి. పలహారాలు తినమన్నారు, నీడని చూసి పట్టుకునే రాక్షసులు తినేస్తామన్నారు, నోట్లోంచి వెళ్ళి వెంటనే చిన్న రూపంలో వెళ్ళి వచ్చేసినటువంటి వాడు, ఇవన్నీ మనం రామాయణంలో చెప్పుకున్నాం. ఆయనని ఆదర్శంగా తీసుకోమని పిల్లలకి చెప్పాలి, మనము ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంతేగాని వెళ్ళిన పనికి ఇంటికి వచ్చాక అడిగారు అనుకోండి, అదేంటమ్మా ఇంత ఆలస్యం అయిపోయింది, వెళ్ళాలా, షాపు లేదు ఇంకో చోటకి వెళ్ళాం అని ఒక అబద్ధం. మనం చేసిన తప్పు పనికి ఇంకొక అబద్ధం చేసి ఇంకొంత పాపాన్ని మూట కట్టుకోవడం అయిపోతుంటుంది. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే పనికిరాని మాట అన్నది దొరలకుండా మాట్లాడాలి. జనకుడు శుకుడే అలా మాట్లాడారంటే అంతటి మహానుభావులు మనమెంతండి, గడ్డిపోచలతో కూడా సమానం కాదు మనం. ఎందుకంటే గడ్డిపోచుకున్న శక్తి కూడా మనకు లేదు. కాబట్టి ఆ రకంగా విషయ ప్రసంగం జరిగిన తర్వాత జనకుడు, మీరు దేని కొరకు నా దగ్గరికి వచ్చారని నమస్కరించి సుఖబ్రహ్మను అడిగితే, మా తండ్రి గారి ఆజ్ఞ మీద నేను ఇక్కడికి వచ్చాను, నాకు ముక్తి మార్గానికి సంబంధించిన జ్ఞానాన్ని ఉపదేశించవలసిందని కోరితే జనకుడు ఉపదేశం చేశాడు. బ్రహ్మచారిగా ముందు వేదాధ్యయనం చేసి గురువుగారి అనుగ్రహాన్ని పొంది తదనంతరం వివాహం చేసుకుని ధర్మాన్ని కామంతో ముడివేసుకుని అర్ధస్వరూపంగా సంతానాన్ని పొంది చెయ్యవలసిన యజ్ఞ యాగాది క్రతువులన్నీ పూర్తి చేసి దేవతలను పితృదేవతలను పూజించి అతిథులను పూజించి అగ్నిహోత్రంతో కలిసి ప్రయత్నపూర్వకంగా వానప్రస్థానాశ్రమం కోసం అరణ్యంలోకి ప్రవేశించి పూర్ణ వైరాగ్యాన్ని పొందిన తర్వాత సన్యాసాశ్రమ ప్రవేశం చేసి పరమశాంతి పొందుతాడని చెప్పి ముక్తి మార్గానికి సంబంధించిన జ్ఞానబోధ చేస్తే సుఖబ్రహ్మ పరమ సంతోషాన్ని పొంది మహారాజు గారి దగ్గర వీడ్కోలు తీసుకుని ఆకాశ మార్గంలో హిమవత్ పర్వతం మీద ఉన్న తండ్రి వ్యాస భగవానుని కలుసుకున్నాడు.
అప్పుడు వ్యాసుని వద్ద వేదం నేర్చుకుంటున్న పైల, జైమిని మొదలైన శిష్యులు అందరూ భూలోకంలో యోగ్యులైన శిష్యులకు వేదం నేర్పడానికి వెళ్ళిపోయిన తర్వాత ఒకనాడు నారదుడు వచ్చి, వ్యాస, నీ ఆశ్రమంలో వేదగానం వినబడడం లేదు, అంటే భూలోకంలో వేద ప్రచారం చేయడానికి వెళ్ళారు ఆ శిష్యులిద్దరూ అని చెప్పారు. సుఖబ్రహ్మ వేదగానం చేస్తే ఎంతో సంతోషించి యోగ మార్గానికి సంబంధించిన విషయాలను బోధ చేస్తే సుఖబ్రహ్మ అనుష్ఠించి బహుతక్కువ కాలంలో సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకుని సమస్తమునందు ఆత్మగా తను నిలబడి గంగానదికి కొద్ది పైభాగంలో ఆకాశ మార్గంలో పంచభూతములయందు లీనమై వెళ్ళిపోతుంటే గంగలో స్నానం చేస్తున్న అప్సరోగణము వంటి మీద వస్త్రం లేకపోయినా యువకుడైన సుఖబ్రహ్మ వెళుతూ ఉంటే బ్రహ్మజ్ఞాని వెళుతున్నాడు, ఆయనకి ఏ భేదము లేదని అలాగే నిలబడి నమస్కారం చేశాట. అతనిని చూసి అక్కడ ఉన్న సిద్ధగణముల ద్వారా శుకుడు వెళుతున్నాడని తెలిసి తండ్రి అయిన వ్యాసుడు పుత్రా పుత్రా అని పిలిచాట. అన్నిటా ఆత్మగా పరివ్యాప్తమై శుకుడున్నాడు కనుక చెట్లు మొదలైనవి కూడా హా తండ్రి అంటూ జవాబు చెప్పేట. శంకరుడు కనబడి, నీ కొడుకు అసాధారణ ప్రజ్ఞాశీలి, అనితర సాధ్యమైన రీతిలో పంచభూతాలలో ఐక్యమయ్యాడు. నువ్వు కోరినట్టుగా అంతటి గొప్ప కొడుకు నీకు లభించాడు. అంతటి మహోత్కృష్టమైన కొడుకు లభించడం సాధ్యమా అని పొగిడితే వ్యాసుడు ఎంతో సంతోషించాట. అంత గొప్ప సుఖబ్రహ్మ చరిత్ర స్మరించిన రోజు ఏదైతే ఉంటుందే ఆ రోజే ఒక రోజండి మనకి మహాభాగ్యాన్ని పొందినటువంటి రోజు. మిగిలిన రోజులు ఏవి కూడా రోజులు కాదన్నట్టే లెక్క. కాబట్టి సుఖబ్రహ్మ చరిత్ర స్మరించిన రోజు లేదా చదువుకున్న రోజు లేదా విన్న రోజు ఏదైతే ఉంటుందో అదే ఒక బ్రహ్మాండమైన రోజు. మహానుభావుడు కారణ జన్ముడని సుఖబ్రహ్మ వైభవాన్ని గురించి భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తే ఆ విషయాన్ని మనందరం విని ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాం. ధర్మరాజు గారు ఏ విధమైన పుణ్యాన్ని సంపాదించారు అన్నది పక్కన పెడితే మనం ఈరోజు సుఖబ్రహ్మ గారి గురించి తెలుసుకుని ఆయన ఒక గొప్పదనాన్ని, అంటే వ్యాసుల వారి కంటే కూడా ఎంతో గొప్పవాడు అన్నానికి పైన చెప్పిన ఒక చిన్న ఘటనే కదండి. ఆయన సుఖబ్రహ్మ వెడుతుంటే ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేశారట. అదే వ్యాసుల వారు వెనకాల పెడుతూ ఉంటే మళ్ళీ వెంటనే నీటిలో మునిగి గొంతు వరకే కనబడేటట్టుగా నిలబడ్డట. అప్పుడు వ్యాసుల వారు అడిగారట, అదేమిటి వయసులో ఉన్న కుర్రవాడు నా కొడుకు పెడుతుంటే మీరు బట్టలు కూడా లేకుండా రెండు చేతులు ఎత్తి ఎక్కడా సిగ్గు లజ్జ అన్నవి లేకుండా నమస్కారం చేశారు. నేను చాలా వయసు అయిపోయిన వాడిని, నీ అంతటి కూతుళ్ళు నీ అంతటి కోడళ్ళు ఉండవలసిన వాడిని, అటువంటిది నన్ను చూసి సిగ్గుపడుతున్నారేంటి అని అడిగితే వాళ్ళందరూ చెప్పారట, ఆయనకి ఆడ మగ అనే తేడా లేదు, అందరిలోనూ పరమాత్మనే చూస్తాడు. అటువంటి వ్యక్తికి వివస్త్రగా కనబడిన ఆడదా మగదా అనే తేడా లేకుండా తల వంచుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ చూసినా ఆయనకి ఏ భేదమూ కనబడదు. కానీ మీరు అటువంటి వారు కాదు, మీకు అన్నీ తెలుసు, కాబట్టి మిమ్మల్ని చూసి సిగ్గుపడ్డాం. శుక్రుడు సుఖమహర్షి ఆయన యవ్వనంలో ఉన్నప్పటికీ ఆయన పెడుతుంటే ఆ సుఖబ్రహ్మ గారిని చూసి మేము సిగ్గుపడలేదు అని చెప్పాట. అంటే తండ్రిని మించిన కొడుకులాగా అయ్యాడు అనేటటువంటి విషయాన్ని మనం విన్న తర్వాత ఎంతటి అదృష్టవంతుడండి వేదవ్యాసుల వారు. కాబట్టి అటువంటి కొడుకులు మనకి కూడా కలగాలి అని భగవంతుణ్ణి స్మరిస్తూ ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి ఈ విషయాన్ని మనం విన్నందుకు మనందరము కూడా ఎంతో పుణ్యమైన రోజుగా ఈ రోజుని మనం గ్రహించి ఆనందాన్ని పొందుతాం. కాబట్టి ఇది విన్న తర్వాత ధర్మరాజు గారు ఎంతో శాంతిని పొందారట. భీష్మాచార్యుల వారిని ప్రశ్నించడం కొనసాగిస్తూ ధర్మరాజు గారు ఇంకో ప్రశ్న వేశారు. బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థు, సన్యాసం అనే 4 ఆశ్రమాలలోని వారు ఏ దైవాన్ని ఆరాధన చేస్తారు, ఆ విషయం ఏమిటో తెలియజేయమని చెప్పి అడిగట. అయితే ఇది మనకి చాలా విచిత్రమైన ప్రశ్ననే అనుకోవచ్చు. చూడండి, బ్రహ్మచర్యంలో ఎవరిని పూజించాలి, గృహస్థాశ్రమంలో ఎవరిని పూజించాలి, వానప్రస్థలో ఎవరిని పూజించాలి, సన్యాసం అయ్యాక ఎవరిని పూజించాలి అంటే అది ఒక ప్రశ్నేనా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఎప్పుడూ భగవంతుడు ఒక్కడే అని చెప్తూ ఉంటారు కదండి. భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్కళ్ళని పూజ చేస్తామా లేక పూజ చెయ్యాలా అనేటటువంటి విషయం ధర్మరాజు గారు అడిగారు అంటే మనకి ఇప్పుడు అనుమానం కలుగుతోంది ఆ విషయం మీద కదండి. ఎందుకంటే ఏ ఆశ్రమంలో ఉన్నా ఒకళ్ళనే దేవుణ్ణి మనం మొదటి నుంచి ఎలాగ పిల్లలు పూజిస్తారంటే తల్లిదండ్రులు ఎవరిని పూజిస్తే వాళ్ళనే పూజిస్తారు.
చూడండి, తల్లి చిన్నప్పటి నుంచి జోల పాడుతూ, రామభక్తురాలు అనుకోండి రాముడి పాటలే పాడుతూ ఉంటుంది, కృష్ణుడి భక్తురాలైతే కృష్ణుడి పాటలే, సాయిబాబా అయితే బాబా పాటలే పెడుతూ ఉంటుంది. వాడికి మొదటి నుంచి ఆ బుర్రలో అవే నాటుకుపోతాయి. అంటే ఓహో బాబా గారే దేవుడు కాబట్టి మనం బాబాని అడిగితే అన్నీ జరుగుతాయి. అంటే మిగిలిన దేవుళ్ళని పూజించడా అంటే పూజిస్తాడు. ఎక్కువ ఆ ప్రాముఖ్యత బాబా గారికి ఇస్తాడు. అలాగే శివుణ్ణి పూజిస్తే శివుడు, సోమవారాలు ఉపవాసాలు ఉంటారు తల్లి తండ్రి. పిల్లలు కూడా ఇవాళ సోమవారం శివుడి పూజ చేసుకుంటారు అమ్మా నాన్న, కాబట్టి మనం కూడా చేసుకోవాలి అనుకుంటారు. అలా పెద్దయినాక కూడా వచ్చిన ఆ మగపిల్లవాడైతే వచ్చిన ఆ భార్యకి శివ పూజలే అలవాటైపోతాయి. పెళ్ళయి పిల్ల పెడితే మా నాన్నగారింట్లో మా అమ్మగారింట్లో ఇలా అలవాటండి, సోమవారం సోమవారం నేను శివాలయానికి వెడతాను, మీరు కొంచెం ఒప్పుకుంటారా అని ఆ అత్తమామల్ని అడిగితే, అయ్యో అదేంటమ్మా ఏ గుడికి వెళ్ళినా పర్వాలేదు వెళ్ళిరండి అని కొడుకుని కోడల్ని పంపించారనుకోండి, అది వాళ్ళకి ఒక అలవాటు అయిపోతుంది. ఇదేమిటమ్మా ఇవాళ సోమవారం గుళ్ళోకి వెళ్ళలేదే అని అడుగుతారు ఎప్పుడైనా మానేస్తే. అటువంటి పరిస్థితులు వచ్చేసేటట్టుగా మనం తల్లిదండ్రులను నేర్పిస్తాం. కానీ ఇక్కడ ధర్మరాజు గారు అడిగిన ప్రశ్నకి మనకు ఒక ఇంత ఆశ్చర్యంగానే ఉంది కదండి. బ్రహ్మచర్యంలో, గృహస్థాశ్రమంలో, వానప్రస్థులో, సన్యాసుల్లో ఈ 4 ఆశ్రమాల్లో వాళ్ళు ఏ ఏ ఆశ్రమంలో ఏ దైవాన్ని ఆరాధన చేస్తారు అనే విషయం తెలియజేయండి అనే దానికి సమాధానంగా భీష్మాచార్యుల వారు చెబుతూ, శ్రీ మహావిష్ణువు అన్ని ఆశ్రమంలోని వారు కొలిచే దైవస్వరూపమని దానికి సంబంధించినటువంటి ఒక ఉపాఖ్యానాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఏ ఏ రూపాల్లో ఎలా వచ్చాడో అలా పూజ చెయ్యాలా, లేక ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు రూపాన్నే ఆయన ఎత్తినటువంటి అవతారాలు కాకుండా ఆయననే స్వయంగా పూజ చెయ్యాలా అనేది మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ ఈ మహాభారతాన్ని కొనసాగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.